ప్రధానమంత్రి మోడీ గారు బీహార్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ కుటుంబం కోసం పనిచేసే పార్టీలకి, దేశం కోసం పనిచేసే పార్టీలకి ఎవరికి ఓటేస్తారో మీరే నిర్ణయం తీసుకోండి అన్నారు. మీరు సోనియా గాంధీ కొడుకు కూతుర్ని, గాంధీ కుటుంబాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ములాయం సింగ్ యాదవ్ కొడుకుని, వారి కుటుంబాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే సమాజ్వాదీ పార్టీకి ఓటేయండి. లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు కూతుర్ని, వారి కుటుంబాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే ఆర్జేడీ పార్టీకి ఓటేయండి. శరద్ పవార్ కూతుర్ని, వారి కుటుంబాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే ఎన్సీపీ పార్టీకి ఓటేయండి. ఫరూక్ అబ్దుల్లా కొడుకుని, వారి కుటుంబాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే ఎన్సీ పార్టీకి ఓటేయండి. కరుణానిధి కొడుకు కూతుర్ని, వారి కుటుంబాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే డిఎంకే పార్టీకి ఓటేయండి. కేసీఆర్ కొడుకు కూతుర్ని, వారి కుటుంబాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి. కానీ మీ కొడుకు, మీ కూతురు భవిష్యత్తు బాగుండాలంటే, మీ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకుంటే, బీహార్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకుంటే, ఈ భారతదేశాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే, దేశం కోసం పనిచేసే పార్టీ, దేశ ప్రజల కోసం